హాయ్ ఫ్రెండ్స్. మొసళ్ళు, తేళ్ళు, పాములు, మిడతలు, ఉడతలు ఇవన్నిటినీ కూడా తినాలంటే ఎక్కడికి వెళ్ళాలో అందరికీ తెలుసు. చైనా, కంబోడియా, అలాగే థాయిలాండ్ ఇలాంటి ప్లేస్లకి వెళ్ళాలి. సో ఇదిగో ఇక్కడ మొసళ్ళు, తేళ్ళు, మిడతలు, ఉడతలు అన్నిటినీ అమ్మేస్తున్నారు ఇక్కడ. సో ఇదే ఫ్లోటింగ్ మార్కెట్, పటాయాలోని ఫ్లోటింగ్ మార్కెట్లో ఒకటి. ఎందుకంటే పటాయాలో చాలా ఫ్లోటింగ్ మార్కెట్స్ ఉంటాయి, అందుకనేసి పటాయాలో ఉన్నటువంటి ఫ్లోటింగ్ మార్కెట్లో ఇది ఒకటి అని చెప్పాం. సో ఏమి లేదు, అక్కడ లోతైన ప్రాంతాల్లో, అదే చెరువులు, నదులు అలాంటి ప్రాంతాల్లో చెక్కతో నీట్గా నిర్మించి వుడెన్తో ఆ పైన ఈ విధంగా డైనింగ్ షాప్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు. అదే ఫ్లోటింగ్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ థ్రిల్లింగ్ అనిపించే విషయం ఏంటంటే పడవలో వెళ్ళి ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళడం కొద్ది బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనమాట. ఈ దేన్నైనా మార్కెట్ చేసుకోవాలంటే ఈ థాయిలాండ్ వాళ్ళ తర్వాతే. ఉదాహరణగా చెప్పాలంటే చూడండి, ఈ సీలింగ్ అంతా కూడా వాటర్ బాటిల్స్. ఈ వాటర్ బాటిల్స్తోనే డెకరేట్ చేసేసారు. అలాగే వాటిని కట్ చేసి రంగులు వేసి ఈ విధంగా సీలింగ్ డెకరేట్ చేశారు. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది మంచి డిజైనింగ్ అనుకుంటారు, కానీ చాలా చీప్ అండ్ బెస్ట్లో తేల్చేశారు. సో అంతేకాకుండా వీళ్ళు చాలా మంచి మంచి ప్లానింగ్ అనమాట. ఈ పటాయాలోనే, ఈ ఫ్లోటింగ్ మార్కెట్లోనే వీళ్ళు చేసేది ఏంటంటే, మేకలు ఉంటాయి కదా, మేకలను పెంచి మేక తల్లిపాలు పిల్లలకి ఇవ్వకుండా వాటిని పితికేసి ఇలా బాటిలింగ్ చేసి మన చేత కొనిపించి ఆ పాలని వాళ్ళ పిల్లలకి తాగిస్తున్నారు. సో ఎంత తెలివిగా చేస్తున్నారో చూడండి. అలాగే ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో మనం క్యాష్ క్యారీ చేయాల్సి ఉంటుంది ఎక్కడైనా సరే, ఎందుకంటే వీళ్ళు కార్డ్స్ యాక్సెప్ట్ చేయరు. చాలా మ్యాక్సిమం ఎక్కడో కానీ యాక్సెప్ట్ చేయరు అనమాట. సో క్యాష్ క్యారీ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మనం వెళ్ళాల్సిన ఎంట్రీ. ఇది ఏదైతే మనం ఇందాక డెకరేషన్ ప్లేస్ చూపించామో అక్కడి నుంచి మనం ఎంట్రీ అవుతాం నడిచి వెళ్ళే వాళ్ళు. అలాగే పడవలు వెళ్ళే ప్లేస్ అయితే ఉన్నది, ఇక్కడి నుంచి పడవలు వెళ్తాయి అనమాట. చూడండి, ఆ పక్కనే ఒక మార్గం ఉంది కదా, ఆ పడవలకి వీల్స్ ఉంటాయి. ఆ వీల్స్ ద్వారా రోడ్డు మీద వెళ్తుంది. అలాగే వన్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాటర్లోకి అది ఫ్లోట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడే ఒకటి వెళ్ళింది. సో ఆ విధంగా ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని ప్లాన్ చేశారు వీళ్ళు. సో అంతేకాదు, ఇక్కడ మంచి మంచి వస్తువులు అమ్ముతారు, ఎక్కడ దొరకవు అనమాట. బేసిక్గా ప్రపంచంలో దొరకని వింతైన వస్తువుల్ని థాయిలాండ్లో మనం తెచ్చుకోవచ్చు. బేసిక్గా అవి కూడా చీప్గా కూడా. రాళ్ళని, పులి పళ్ళు అనేసి, ఏనుగు దంతాలు అనేసి, ఇవన్నీ కూడా ఈ ప్లేసుల్లో అమ్ముతారనమాట. అలాగే చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి ఎంటర్టైన్మెంట్గా ఉంది ప్రతి చోట అనమాట. ప్రతి పార్క్లోని, ప్రతి మాల్లోని ఈ ఏర్పాట్లు చేస్తారు వాళ్ళు. పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా ఉండేటానికి, ఆడుకోవడానికి, వాళ్ళ బిజినెస్ అయిపోవడానికి అన్నీ, ప్రతి దాని ద్వారా కూడా వాళ్ళు డబ్బులు సంపాదించడంలో వీళ్ళు ఫేమస్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్లోటింగ్ మార్కెట్ గురించి. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఈ ఫ్లోటింగ్ మార్కెట్లోని ఈవెంట్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారంట. సో ఏం చేస్తారంటే వీళ్ళు ఫ్లోటింగ్ మార్కెట్లో స్టే చేస్తారు. ఆ స్టేజ్ పైన కొన్ని ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఈ టూరిస్ట్ని, ట్రావెలర్స్ని అట్రాక్ట్ చేయడానికి వేస్తుంటుంది. చూడండి, ఇక్కడ ఒక స్టేజ్ చేశారు. ఈ స్టేజ్ మీద అంటే ఈరోజు ఈవెంట్ లేనట్టు ఉంది, లేదంటే అయిపోయిందో మనకు తెలియదు. వాళ్ళ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్ ప్రకారం ఉంటుంది అనమాట. అలాగే ఈ ఫ్లోటింగ్ మార్కెట్లోనే ఒక మంచి విశాలమైన ప్లేస్ ఏర్పాటు చేసి, అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసి, మెడిటేషన్ కూడా చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేసి ఇదే అది. సో ఇక్కడ చూడండి, హ్యాపీగా లోపలికి వెళ్ళాలి, చెప్పులు తీసి అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయాలి. అంతేకాకుండా చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ టాయ్స్, బిగ్ టాయ్స్ ఉన్నాయి చూడండి, లోపల మనిషి ఉంటాడు. వాళ్ళు పిల్లల్ని అట్రాక్ట్ చేయడంలో కానీ, యాత్రికుల్ని అట్రాక్ట్ చేయడం, ఆ ఫొటోస్కి అన్నిటికీ బాగుంటుంది కాబట్టి అట్రాక్ట్ అవుతాం అందరూ. సో ఇలాగా ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తారు. ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసి టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడంలో నెంబర్ 1 ప్లేసు థాయిలాండ్ అనే చెప్పాలి. సో ఇది ఫ్లోటింగ్ మార్కెట్ గురించి ఫ్రెండ్స్.
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.